అసలు నాగ చైతన్య కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడుగా. ఇది నా కెరియర్ లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. వృషకర్మ టీజర్ వచ్చి 2 రోజులైంది, కానీ ఆ కాన్సెప్ట్ కి ఆ విజువల్స్ కి నేనైతే ఫిదా అయిపోయాను. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమా నాగ చైతన్య నుంచి వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ బిట్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్. రీవాచ్ చేశాక ఐ ఫౌండ్ సమ్ క్లియర్ డీటెయిల్స్. ఫస్ట్లీ ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విలన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి తను ముందే ఒక డ్రాయింగ్ గీసుకొని ఆ విజువల్ నే రీక్రియేట్ చేస్తాడు. టీజర్ లో కూడా ఆ షార్ట్స్ కూడా చాలా బాగా ఎడిట్ చేశారు. ఈ విలన్ కి డఫ్ అండ్ డమ్ ప్రాబ్లం ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ లో ఒక షార్ట్ లో మనోడు అసైలం ని కాల్ చేస్తాడు. అది డఫ్ అండ్ డమ్ వాళ్ళ అసైలం. విలన్ అక్కడే పెరిగి ఉండొచ్చు అండ్ అక్కడ తనకి బ్యాడ్ మెమరీస్ ఏమైనా ఉండొచ్చు. బేసికల్లీ సైకో నా కొడుకు. డైరెక్టర్ విరూపాక్షలో కాకులు వాడినట్టు ఈ సినిమాలో గబ్బిలాల్ని వాడాడు అండ్ బుల్స్ ని కూడా వాడాడు. వృషకర్మ అనే టైటిల్ ని కూడా బుల్ ని సూచిస్తుంది. అసలు ఆ పేరుకి మీనింగ్ ఏంటి అని అడిగితే ChatGPT నాకు ఈ రిప్లై ఇచ్చింది. ఈ డెఫినేషన్ విన్న తర్వాత చైతు క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. మనోడు ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్ లాగా కనిపిస్తున్నాడు అండ్ లుక్ మాత్రం చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా ఉన్నాడు. అండ్ మీనాక్షి క్యారెక్టర్ కూడా ట్రెజర్ హంటర్ లాగే అనిపిస్తుంది. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ లో విలన్ ని దాచేస్తారు, కానీ ఇక్కడ టీజర్ లోనే రివీల్ చేయడం కొంచెం సాహసం అనే చెప్పాలి. బట్ లాస్ట్ అరగంట మాత్రం అల్లాడిస్తుంది అని చెప్పి టీం మాత్రం గట్టిగా చెప్తున్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ దట్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఈ సినిమా చూడడానికి. వృషకర్మ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? వాట్స్ యువర్ ఎక్సైట్మెంట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు రావాలంటే యూ నో ద డ్రిల్, ఛానల్కి ఫాలో కొట్టేసేయండి. అండ్ మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, బాయ్.